ఇక్కడ కేవలం విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా ఎలక్టోరల్ విషయానికి వచ్చినప్పుడు కూడా అంటే నెహ్రూ ప్రధాని అవ్వచ్చు, తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అవ్వచ్చు, రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాని కావచ్చు ఒకవేళ గెలిస్తే. అన్నిసార్లు అవ్వచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కవిత కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు. ఒక్క దళితులకు మాత్రమే క్రిమి లేయర్ అని పెట్టి ఒకసారి నువ్వు అయ్యావుగా పక్కకి వెళ్ళిపో అని చెప్పేస్తారా అని మాలా మాదిగా మిగతా ఉపకులాలు అన్ని వైపుల నుంచి ఈ డిమాండ్ వస్తుంది. క్రిమి లేయర్ విషయానికి వస్తే మీరు అన్నట్టు మళ్ళీ గోపి గారు ఇదొక పనికి మాలిన చెత్త వాదన. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవంగాలేంది. ఒక మాల కుటుంబంలో వాళ్ళ తాత ఐఏఎస్ అయ్యాడు, వాళ్ళ తండ్రి ఐఆర్ఎస్ అయ్యాడు, వాళ్ళ కొడుకులు జడ్జి అయ్యాడు, అయితే తప్పేముంది అన్న వాదన మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అంటాం కాదు, మీదే. కానీ మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నది బహిరంగంగా. నేనంటున్నా, మీరు అన్నప్పుడు రాహుల్ గాంధీని ఓడించండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోండి, కుటుంబ పాలనని చెప్పి అడ్డుకోండి. మరి మూడోసారి కూడా మా నరేంద్ర మోడీ గారు ఎందుకు అయ్యాడు, ప్రధానమంత్రిని ఎందుకు చేశారు? రాజ్యం అది, రాజ్య పాలన. రాజు అన్నవాడు బలంగా ఉండాలి, రాజు అన్నవాడు తన రాజ్యాన్ని రక్షించాలి, రాజు అన్నవాడు తన రాజ్య ప్రజల మాన ప్రాణ ధన కాపాడాలి, రాజు అన్నవాడు శత్రువుని జయించాలి, రాజు అన్నవాడు పెట్టని కోట వలె ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు కాగలుగుతాడు. వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అవుతున్నారు. దళితుల్లో కూడా కావాలనుకుంటే కాలేరా? నేను అంటున్నది ఏంటంటే, రాజకీయంగా పదవులు పొందే విధానానికి, రాజ్యాంగపరంగా పొందే పదవులలో ఉన్నటువంటి వ్యత్యాసానికి, ఉద్యోగాలకి దీన్ని అన్వయించి మాట్లాడడం ఒక రకంగా ద్రోహమే అవుతుంది. ఎక్కడో ఉన్న పదవిని చూపించి ఇక్కడ కింద మన స్థాయిలో ఉన్న పదవుల్ని తప్పు పట్టడం కూడా తప్పే అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ క్రిమిలేయర్ అన్నది కావాలని నేను ఎందుకంటానంటే, నా కుటుంబానికి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ నా పక్కనే ఉన్న మా చిన్నాన్న కుటుంబానికి రాలేదు, మా పెదనాన్న కుటుంబానికి రాలేదు, మా మామగారి కుటుంబానికి రాలేదు, నా బామర్ది కుటుంబానికి రాలేదు. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని నేను ఎక్కువగా, నా కుటుంబము నా వారసులు అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అందరికీ సమన్వయం చేయాలనుకుంటే ఏబిసిడిగా విభజించడం కాదు, ఈ క్రిమిలేయర్ విధానాన్ని ముందర పెట్టి అందరినీ అభివృద్ధి చేసే పదంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పాలకులు ఆలోచించాలే కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధమైనటువంటి విభజనను తీసుకురావడము దళిత ఐక్యతకు పెట్టని గొడ్డలిపోటు అవుతుందనేది నా అభిప్రాయం. ఎవరు ఏకీభవించినా ఎవరు ఏకీభవించకపోయినా దళితుల్లో అభివృద్ధి చెందాలి అంటే దానికి ఏకైక మార్గం, అందరూ దళితులు ఇక్కడ, దానికి ఏకైక మార్గం క్రిమిలేయర్ విధానము. కేవలం విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా తీసుకొచ్చినప్పుడు అది ఖచ్చితంగా దళిత అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. దళిత అభ్యున్నతి అన్నది పాలక పక్షాల్లో కానీ అగ్రవర్ణాల్లో కానీ ఏ కోసన కనపడదు. కేవలం వాళ్ళు నటిస్తారు, దళితులపైన ప్రేమను నటిస్తారంతే. దళితుల కోసం హామీలు ఇస్తారు, ఆ హామీలు అమలు చేయడంలో ఆలస్యం చేస్తారు, అవసరం ఉంటే తొక్కి పెట్టేస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటే,
దళితుల పేరు చెప్పి దళితుల ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాలు చేసేటువంటి నాయకుల మనస్తత్వాన్ని మొదట దళితులు అర్థం చేసుకోవాలి. ఫలానా విధానము నా జాతికి ఉపయోగపడుతుందని మేధావి వర్గం భావించి తీర్మానం చేసినప్పుడు దానిని ఆ కులస్తులు పాటించాలి. మేధావి అన్నవాడు కూడా ఎటువంటి రాగద్వేషాలకు ఈర్ష్య స్వార్థాలకు లోను కాని వాడు మేధావిగా వ్యవహరించాలి. అంటే ఆ మేధావికి కూడా కులం ఉంది కదా. అదే అంటున్నాను, నీ కులాన్ని అభ్యున్నతి చేసుకునే విషయంలోనే నీ మేధస్సును ప్రయోగించంటున్నా. నీ కులానికి నువ్వు చేయగల మేలు ఏంటో ఆలోచించు అంటున్నా. కులానికి కీడు చేసేటువంటి ఇక్కడ రామకృష్ణ గారు మీరు మాట్లాడిన దాంట్లో నుంచి ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి నాకు. క్రిమిలేయర్ విధానం తప్పకుండా ఉండాలి. ఎందుకు? వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కని వాళ్ళకి ఫలాలు దక్కాలి. ఇక్కడ గోపి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్రిమిలేయర్ ప్రస్తావన తెస్తూ దాన్ని ఒక మూలకు తోసేశారు. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నా కూడా ఒక్క మాట నేను ధైర్యంగా చెప్పగలను. న్యాయస్థానాల్లో ఒకప్పుడు న్యాయం ఉండేది, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ గీత దాటి ఏ న్యాయస్థానము ధైర్యం చేసి ప్రజల పక్షాన, న్యాయపక్షాన, ధర్మం పక్షాన అంటే తీర్పులు ఇచ్చేటువంటి అంటే ఒక్క వర్గీకరణ తీర్పు నేపథ్యంలో అంటున్నారా? ఒక వర్గీకరణ ఏంటి? గత 10 సంవత్సరాల్లో భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఏ తీర్పులో, రాష్ట్ర హైకోర్టులు ఇస్తున్న ఏ తీర్పులో పరిష్కారమైంది సమస్య అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నది న్యాయ తీర్పు అంటే అది అక్కడి ఫుల్ స్టాప్ కావాలి. ఇక్కడ నిన్న వర్గీకరణ తీర్పు అన్నది ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడంతో, ఎవరికి వాళ్ళు దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంలాగా తయారైంది. సింపుల్గా నేను ఒక మాట అడుగుతాను. ఎస్, షెడ్యూల్ క్యాస్ట్కి ఆర్టికల్ 341 వర్తించదు. షెడ్యూల్ క్యాస్ట్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆర్టికల్ 341 వర్తించదు. వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, అది రాష్ట్రమైనా కేంద్రమైనా అంటూ ఒక మాటలో తేల్చేసింటే సరిపోయిండేది. మళ్ళీ మేము న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి అనడంలో అర్థం ఏంటి? న్యాయ సమీక్షకు లోబడే జరగాలి, మీ ఇష్టారాజ్యంగా జరుపుకోవడానికి లేదు, మీ రాజకీయ వెండేట కోసం చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వస్తే దాన్ని మేము పునఃసమీక్షిస్తాము, పునఃపరిశీలన చేస్తాము. ఎక్కడ ఉందండి ఎండింగ్ దీనికి? నేను అడుగుతున్నది ఏంటి? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎప్పుడైనా ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. రామమందిరం సమస్యను ఎలా పరిష్కారం చేశారు? అందులో ఏమైనా మెలికలు పెట్టారా? ఆ తీర్పును ఎలా మీరు ఇవ్వగలిగారు? అటువంటి తీర్పు ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏబిసిడిలో ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్పేయండి. నేను అంటున్నది ఏంటంటే 30 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమము ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. 30 సంవత్సరాలంటే ఒక తరం. 30 సంవత్సరాలంటే ఎంతో విలువైనటువంటి యువకుల శ్రమదానం, ఎంతో విలువైనటువంటి కాలం. 2 వర్గాల మధ్య, మాలమాదిగ 2 కులాల మధ్య ఒక వైర్యాన్ని పెంచి 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 పోషించి ఈరోజు మాలమాదిగులంటే పెద్ద శత్రువులుగా తయారైపోయారు. ఒకవైపు పాము ఉంటే మరొక వైపు ముంగిస ఉన్నట్లులాగా ఒకరిని చూస్తే ఒకరు ద్వేషించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక కారం చేడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ బాధితులందరూ మాదిగలైతే మాలలందరూ ముందరుండే ఉద్యమాన్ని నడిపించారు. చుండూరులో మాలలపైన దాడి జరిగితే మాదిగల అండదండతో పెద్ద ఉద్యమం నడిచింది. ఒకప్పుడు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాదిగలు ఈరోజు బద్ధ శత్రువులైపోయి కత్తులు దూసుకుంటున్నారంటే ఈ పాపం ఎవరిదని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి పెట్టేయండి పులి స్టాప్ దానికి. మీరు అన్నది క్రిమిలేయరే పరిష్కారం అయితే
వర్గీకరణ కూడా క్రిమి లేయర్ లాంటిదే అవుతుందేమో కదా అని వర్గీకరణ వలన మీరు ఆశిస్తున్నది ఏంటి? మీరు నేను అడుగుతున్నది ఒకటే, క్రిమి లేయర్ వలన అంటే ఇక్కడ క్రిమి లేయర్ మాకు రిజర్వేషన్లో మాకు వర్గీకరణ కావాలి, మాదిగలకు వర్గీకరణ కావాలి, ప్రతి దాంట్లోన మేము సపరేట్ కావాలి, మా జనాభాకు తగ్గట్టుగా మాకు కేటాయింపు కావాలి. ఎస్, రాజ్యాంగబద్ధంగా చేయండి. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా దీనికి పరిష్కార మార్గం చూపించిందా అని నేను అడుగుతున్నా. పరిష్కార మార్గం చూపించకపోగా మరింత క్లిష్టతరం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియమించినటువంటి కమిషన్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నియమించినటువంటి కమిషన్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ బాధ్యత ఏంటి? ఎలా ఉందంటే ఈ వ్యవహారము, ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు కావాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఏదో కమిషన్ పెట్టాము, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం యాక్ట్ చేస్తామని ఒక బోసుడీకే కంపెనీ, వాడి పేరు కూడా తెలియదు నాకు, బోసుడీకే అనేది గుర్తు ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ఏబిసిడి కమిషన్ ఉంది. బోస్టన్ కంపెనీ, బోస్టడీకును ఉంది. అంటే ఏంటి? ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసేసుకున్నారు. ఆ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ కమిషన్ రావాలా? కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలా? ఇక్కడ ఏంటి ఈ మతలబు? ఇక్కడే పాలకుల చిత్తశుద్ధి పైన ప్రజలకు ప్రశ్నలు మొదలవుతున్నాయి.